హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ జొన్న రెసిపీస్ చూద్దామండి. ఈ జొన్నలతో మెత్తటి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అదేవిధంగా క్రిస్పీ దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం ఈ జొన్నల గురించి తెలుసుకుందాం. జొన్నలు తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఈ జొన్నల్లో ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం, పొటాషియం లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ జొన్నల్ని రోజు మన డైట్లో తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ముందుగా ఈ జొన్నలతో మెత్తటి ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. నేను 2 కప్పులు జొన్నలు తీసుకుంటున్నాను. ఇక్కడ 1/4 కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుంటున్నాను. వీటన్నిటిని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత 1/2 కప్పు అటుకులు తీసుకుంటున్నాను. వీటిని ఒకసారి వాష్ చేసి 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ అటుకులు వేసుకోవడం వల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టుకున్న జొన్నలను వేసుకుంటున్నాను. అందులోనే నానబెట్టుకున్న అటుకులు కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత మినప్పప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇది గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 6 గంటల వరకు పులవనివ్వాలి. 6 గంటల తర్వాత పిండి చూసారా, ఇలా బాగా పొంగింది. పిండి బాగా పొంగితే అంత బాగా ఇడ్లీలు వస్తాయి. ఈ పిండిలో కొద్దిగా సాల్టు, కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇడ్లీ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లో వేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ జొన్నల ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి. మనం అటుకులు వేసాం కదా, అందువల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అదే పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు అదే పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం జారుగా దోశ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు దోశలు వేసుకుంటున్నాను. ప్యాన్ హీట్ ఎక్కాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు వేసుకోండి. అలా చేయడం వల్ల దోశలు మాడకుండా ఉంటాయి. ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా జొన్నలతో ఒకసారి ట్రై చేయండి. ఇవి హెల్త్కి మంచిది అండ్ టేస్టీగాను కూడా ఉంటాయి. బీపీ, షుగర్ ఉండేవాళ్ళు ఈ జొన్నల్ని వారానికి 2 సార్లు తీసుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ జొన్నలతో ఇడ్లీలు, దోశలు ట్రై చేయండి. చాలా బాగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. And thanks for watching.